వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, అనవసరంగా శివాజీ విషయంలోకి ఎంటర్ అయ్యా నాగబాబు పశ్చాత్తాపం అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ కొంతమంది ఏదైతే శివాజీ ఎపిసోడ్ తెర మీదకి వచ్చిన తర్వాత అమ్మాయిల వసదాన్ని గురించి, ప్రత్యేకించి ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ బహిరంగ ప్రదేశాల్లో వాళ్ళు వేసుకునే బట్టల గురించి, వస్త్రధారణ గురించి శివాజీ కొన్ని సలహాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే కొంత ఆయన 1, 2 మాటలు పరుషంగా మాట్లాడారు. దానికి ఆయన రిగ్రెట్ అయ్యారు. దానికి సారీ కూడా చెప్పడం జరిగింది. ఆయన అటు అనసూయ మొదలుకొని ఇటు చిన్మయి దాకా నానాయాగి చేసే ప్రయత్నం చేశారు. సంబంధం లేకుండా శివాజీ ఫ్యామిలీని కూడా అందులోకి లాక్కొచ్చారు. నీ కొడుకు చీరలు కట్టుకో, బట్టలే నీ కొడుక్కి గాజులేసుకొని మాట్లాడితే అనసూయ ఆయన క్యారెక్టర్‌ని కూడా అసాసినేషన్ చేసేలాగా మాట్లాడింది. సో, మాట్లాడటమే కాదు, ప్రతిరోజు ఏదో ఒక వీడియోతోనో, ఒక పోస్ట్‌తోనో ఆయన్ని ప్రొవోక్ చేసే ప్రయత్నం చేసింది. సో, అందుకే ఈరోజు మొత్తం శివాజీకి అంతా కూడా సొసైటీ మనం అనుకుంటున్నాం సగం సగం చీలిపోలే. సొసైటీలో మెజారిటీ 99% శివాజీకి మద్దతు తెలుపుతా ఉన్నారు. అయితే ఈ ఇష్యూని అంతటితో వదిలితే అది పెద్ద మనిషి తరహాలోనే ఉండుండేది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ సారీ చెప్పారు. ఆయన దాని మీద వివరణ కూడా ఇచ్చారు ఒక అరగంట సేపు. అటు మహిళా కమిషన్ రమ్మంటే అక్కడ కూడా వెళ్ళున్నారు. ఈ ఇష్యూకి నేను ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నా అని చెప్పి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. అయినా సరే వాళ్ళు ఆగట్లేదు. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆఖరికి అనసూయ ఎంత దూరం వెళ్ళిందంటే, తన స్విమ్ సూట్‌ది పాత వీడియో ఉంటే దాన్ని మళ్ళా రీపోస్ట్ చేసి జనాలను రెచ్చగొట్టే ప్రయత్నంలో ఉంది. చాలా దారుణంగా ఆమె బిహేవియర్ ఉంది. మరి ఆమె పిల్లలు గానీ, ఆమె ఫ్యామిలీ గానీ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు ఆమె యాటిట్యూడ్ అనేది అర్థం కాల. స్వేచ్ఛ పేరుతో ఈరోజు ఆమె చేసిన పనులు ఎక్కడో చోట మనకి ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఈరోజు అమ్మాయి అంటేనే, మహిళ అంటేనే ప్రకృతితో పోలుస్తారు. ప్రకృతి అంటేనే దైవం. అంత అంత గొప్ప స్థానం ఇచ్చింది మనకి సమాజం గానీ, మన హిందూ ధర్మం గానీ. అలాంటి ప్రకృతిని తిరగబడేలాగా, అలాంటి ప్రకృతిని అవమానించేలాగా, అలాంటి ప్రకృతిని హేళన చేసేలాగా ఈరోజు అనసూయ లాంటి వాళ్ళు నడుచుకుంటూ వస్తా ఉన్నారు. సరే, మనం ఎన్నో సార్లు ఈ టాపిక్ గురించి మాట్లాడాం. అయితే ఈ ఇష్యూలోకి ఎప్పుడైతే వర్మ లాంటి వాళ్ళు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో, సరే వాళ్ళ యాటిట్యూడ్ అదే కాబట్టి వాళ్ళెప్పుడు మేము అందరూ ముక్కిలా చూపిస్తే వాళ్ళు ఎదురు తిరిగి చూపిస్తారు కాబట్టి వాళ్ళని ఎవరు పెద్దగా పట్టించుకోలే, ప్రకాష్ రాజ్‌ని గానీ, వర్మని గానీ. కానీ ఈ ఇష్యూలోకి నాగబాబు ఇన్వాల్వ్ అయ్యారు. నాగబాబు ఇన్వాల్వ్ అవ్వడమే కాదు, శివాజీని పట్టుకొని చాలా చండాలంగా మాట్లాడారాయన. అమ్మాయిల వస్త్రధారణ గురించి ప్రతోడు మాట్లాడతాడు, నువ్వెవడివి మాట్లాడడానికని చాలా చీప్‌గా శివాజీని తీసి పక్కనేసేలాగా హేళన చేస్తూ మాట్లాడారాయన. ఇది చాలా మందికి డైజెస్ట్ కాల. అనవసరంగా ఈ ఇష్యూలోకి నాగబాబు ఇన్వాల్వ్ అయ్యారని డే వన్నే అందరూ అనుకున్నారు. ఎప్పుడైతే నాగబాబు ఇలా మాట్లాడారో, ఇప్పుడు ఆయన ఏదైతే సోషల్ మీడియా ఖాతాలో కామెంట్ సెక్షన్ కూడా బ్లాక్ చేసుకునే పరిస్థితి కల్పించారు జనం ఆయన. ఏ స్థాయిలో నాగబాబు మీద వ్యతిరేకత వచ్చిందంటే, అనసూయ, చిన్మయి కంటే ఎక్కువ వ్యతిరేకత వచ్చింది నాగబాబు మీద ఒక్క రోజులోనే. అటు చూస్తే చిరంజీవి ఎప్పుడు వివాదరహితుడుగా ఉంటారు. ఎప్పుడు ఏ వివాదాల్లోకి ఆయన ఎంటర్ అవ్వరు. ఆ స్థాయిలో ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉంది ఆయనకి. ఒక మెగాస్టార్ ఇమేజ్ ఉంది. అదేవిధంగా ఒక సుప్రీం హీరో ఇమేజ్ ఉంది. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో ఎదిగిన వ్యక్తి. అలాంటి చిరంజీవి ఎప్పుడు కూడా ఏ కాంట్రవర్సీలోకి ఎంటర్ కాల. ఈవెన్ ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పొలిటికల్‌గా ఆయన ఇతర పార్టీ నేతలు టార్గెట్ చేసినా వాళ్ళని సౌమ్యంగా ఖండించారే తప్ప, చిరంజీవి హిస్టరీ తీయండి ఎవరైనా సరే, పరుషంగా ఎక్కడా కూడా చిరంజీవి ఒక మాట మాట్లాడుండ్రు. పబ్లిక్ ఫంక్షన్‌లో, అది కూడా వజ్రోత్సవాల సమయంలో, ఇండస్ట్రీ వజ్రోత్సవాల సమయంలో తనకి లెజెండరీ అవార్డు ఇస్తుంటే మోహన్ బాబు ఆయన్ని చాలా దారుణంగా అవమానించారు స్టేజ్ మీదే. అయినా సరే చిరంజీవి నాకు ఈ అవార్డు వద్దు అని దాన్ని ఏదైతే టైమ్ క్యాప్సూల్‌లో పడేశారు గానీ, మోహన్ బాబుని దారుణంగా ఎప్పుడు కూడా మాట్లాడలే. ఇక పవన్ కళ్యాణ్‌ని తీసుకుంటే ఇష్యూ బేస్డ్‌గానే వెళ్తానని చెప్తారాయన. ఇష్యూ బేస్డ్‌గానే వెళ్లారాయన. ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన అనుకుంటే ఎంతోమంది తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని ఎంతోమందిని ఈరోజు ఏదైతే శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టొచ్చు. చెవుల్లో ఎక్కించేలాగా చేయొచ్చు. కానీ ఎవ్వరి మీద ఆయన నేను వెండెట్టాకెళ్ళను అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి విధానాలను వ్యతిరేకించాను గానీ, అతని మీద నాకు వ్యక్తిగత కక్ష లేదు, వెండెట్టా లేదని చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారు ఆయన. అయితే అలా ఒక పక్క సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ జనంలోకి తీసుకెళ్లిన విధానం. ఎందుకంటే ఆయన చాలా మంది వ్యతిరేకించొచ్చు ఈ విషయంలో. ఆయన ఆర్ఎస్ఎస్ ఎజెండాని, బీజేపీ ఎజెండాని ఇంప్లిమెంట్ చేస్తున్నారని. కనీసం సమాజం తరపునో, హిందూ ధర్మంతో మాట్లాడేవాడు ఒకడన్నా ఉండాలి కదా ముందు ధైర్యంగా. ముందు అతని ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే ఆ విషయంలో. అంత ధైర్యంగా ఔట్ అండ్ రైట్ మాట్లాడుతా ఉన్నారు. ఇంతమంది చెప్తా ఉన్నారు కదా హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి. ఎవరు తమ భార్యలను తిరుమల తీసుకెళ్ళి అక్కడ డిక్లరేషన్ ఇప్పించారు? ఎవరు తమ పిల్లలు ఆపదలో ఉంటే వాళ్ళెళ్ళి అక్కడ మొక్కుకొని గుండు కొట్టించుకొని, ఎవరు క్రిస్టియన్ అయ్యుండి కూడా వాళ్ళ వైఫ్ ఆవిడెళ్ళి గుండు కొట్టించుకొని, మొక్కుకొని తన కొడుకు కోసం ఆ స్థాయిలో డిక్లరేషన్ మీద సంతకం చేసి తన పిల్లలతో కూడా ఎవరు దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అవుతోంది? సో, ఈ విషయంలో అన్నా పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలి కదా! ఆయన ఒకవైపు సనాతన ధర్మం అయ్యా బాబు అని చెప్తా అంటే, ఈ నాగబాబు లాంటి వాళ్ళు దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి, ఈ ఇష్యూలోకి ఇన్వాల్వ్ అయిపోయి చాలా దారుణంగా మాట్లాడారు ఆయన. ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు ఆయన ఫ్యామిలీకి తగులుకున్నాయి. ఈరోజు నేహారికని పాపం ఆమె పర్సనల్ లైఫ్‌ని, అదేవిధంగా ఆమె ఇప్పుడిప్పుడే ఎదుగుతా ఉంటే ఆమె లైఫ్‌ని తీసుకొచ్చి మొత్తం సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆమె పర్సనల్ లైఫ్‌లో ఆమె డైవోర్స్ తీసుకోవడాన్ని,
అదేవిధంగా ఆమె గతంలో డ్రగ్స్ కేసులోని దొరకడాన్ని ఇవన్నీ కూడా వైరల్ చేస్తా ఉన్నారు ఈరోజు. దెబ్బతో నాగబాబు మైండ్ కూడా బ్లాంక్ అయిపోయే పరిస్థితిని కల్పించారు. మెగా ఫ్యాన్సే కాదు ఈ రోజున జనసేన ఫాలోయర్స్ కూడా నాగబాబుని తిడతా ఉన్నారు. అందుకు కారణం ఏంటంటే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఒక పెద్దల సభలో పెద్ద మనిషి తరహాలో ఉండాల్సిన ఆయన ఈ రోజున. ఈ 6-7 నెలల్లో ఒక్క ఇష్యూ మీద నాగబాబు బయటకు వచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడింది లేదు. ఊరికి నామకే వాస్తే పదవిస్తే ఏదో నామకే వాస్తే అటెండెన్స్ వేసుకొని వస్తున్నట్టుంది. మరి ఇన్ని రోజుల నుంచి ఒక సమస్య మీద మాట్లాడిన నాగబాబు ఈ రోజు ఈ ఇష్యూ మీద ఎలా మాట్లాడతారు అనేది కదా చాలా మంది అడుగుతా ఉన్నారు. అయితే ఈ విషయంలో అటు చిరంజీవి అదేవిధంగా ఇటు పవన్ కళ్యాణ్ ఆయన్ని వారించినట్టు, ఆయన వార్న్ చేసినట్టు ప్రచారం జరిగింది. అసలు ఎలాంటి సంబంధం లేని ఇష్యూలో నువ్వు అనవసరమైన వివాదాల్లో ఇన్వాల్వ్ కావద్దని పవన్ కళ్యాణ్ వార్న్ చేసినట్టు చర్చ జరిగింది. ఎందుకంటే ఈయన మాట్లాడి చిరంజీవిని ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా హిట్ చేశాయి. అందుకే అనవసరంగా తాను తెలిసి ఇన్వాల్వ్ అయ్యారో తెలియక ఇన్వాల్వ్ అయ్యారో కానీ ఆ ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో నాగబాబు చేసిన ఓవర్ యాక్షన్ అది చాలా దూరం వెళ్ళింది. ఈరోజు మెగా ఫ్యామిలీని మొత్తాన్ని సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు అందరూ కూడా. మెగా ఫ్యాన్స్ కూడా తిరగబడతా ఉన్నారు. సో ఈ క్రమంలోనే ఈరోజు నాగబాబు విషయంలో అటు చిరంజీవి కానీ అదేవిధంగా ఇటు పవన్ కళ్యాణ్ కానీ వార్న్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే నాగబాబు తన కామెంట్ సెక్షన్ కూడా బ్లాక్ చేసి ఉన్నారు. ఈరోజు చూసినట్లయితే చాలా పశ్చాత్తాపడుతున్నారని కూడా కొంతమంది సన్నిహితులు చెప్తా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ సన్నిహితులు. అనవసరంగా ఈ ఇష్యూలో నేను కామెంట్ చేస్తున్నాను, కామెంట్ చేయకుండా సైలెంట్గా ఉంటే కామ్గా ఉండేది అని ఆయన పశ్చాత్తాపడుతున్నట్టయితే ప్రచారం జరుగుతోంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్, నిజంగా పశ్చాత్తాపడితే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం అయితే లేదు. అలా కాదు నేను కూడా అనసూయగా వైల్డ్గా రియాక్ట్ అవుతాను, నేను కూడా అంతే ఈ ఇష్యూని ఎక్కడా కూడా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయను, ఇలాగే లాగే ప్రయత్నం చేస్తానంటే దానికి ఈరోజు అందుకే అంత వ్యతిరేకత వ్యక్తమైంది. ఒక అనసూయ మీద చిన్మయ్య మీద వ్యతిరేకత వచ్చినంత వ్యతిరేకత నాగబాబు ఒక్కడి మీదే వచ్చింది. ఎందుకంటే అటు ప్రకాష్ రాజ్ని వర్మని ఎవరు కూడా పెద్ద పట్టించుకోవాలా. నాగబాబు అంటంతోనే ఆబ్వియస్గా అటు చిరంజీవి కనిపిస్తారు, ఇటు పవన్ కళ్యాణ్ కనిపిస్తారు ఆయన ఫ్యాన్స్కి కానీ మిగతా సమాజానికి కానీ. అందుకే వాళ్ళు ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఈరోజు ఆయన మాట్లాడిన మాటల కారణంగా. అటు కనీసం రామ్ చరణ్ చూసి నీ కొడుకు లాంటి వాడు రామ్ చరణ్ చూసావు, వరుణ్ తేజన్ చూసావు, నువ్వు నేర్చుకో అని చెప్పి కూడా చాలామంది వైల్డ్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో అందుకే ఈ విషయంలో ఎంత సైలెంట్గా నాగబాబు ఉంటే అంత మంచిది. ఇప్పటికైనా తను ఫీల్ అవుతున్న పశ్చాత్తాపం నిజమే అయితే ఈ ఇష్యూలో ఆయన కామ్గా ఉంటే అటు జనసేనకి, అటు పవన్ కళ్యాణ్కి, ఇటు చిరంజీవి ఫ్యామిలీకి ఎంతో బెటర్.